కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం రేగిడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు, ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా లేదంటే ఇప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో తిట్టడం మానట్లేదన్నారు, హెచ్చరికలు జారీ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది బహుశా మీరు కూడా వినే ఉంటారు, ఏమంటారు మీరు? లక్ష్మణరావు గారు, మీకు పెన్నులు ఉన్న పెద్దలకి, అమ్మాను వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలు, ఆయన ప్రసంగించిన ప్రసంగం, ఆయన దేనికోసం వెళ్ళాడు, అక్కడికి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? ప్రజా సమస్యలు వినడానికి, రైతుల సమస్యలు వినడానికి వెళ్ళానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు వృధాప్య మాటలు. అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి వయసు రీత్యా 50+ కాబట్టి వృధాప్యంలో బలహీనంగా ఉన్నారని అనుకోవాలా? లేదు, ఒక వ్యక్తి నిలకడలేని మాటలు, స్థిరత్వం లేని మాటలు, స్టెబిలిటీ లేనిది, లేదా మతి స్థిమతం లేని మాటలు. గజనీ సినిమాలో హీరో సూర్య ఏ రకంగా అయితే మర్చిపోతూ ఉంటాడో ఆ రకంగా మర్చిపోయి ఈ రోజు మాట్లాడింది రేపు గుర్తుండదు, ఉదయం మాట్లాడితే మధ్యాహ్నం గుర్తుండదు, మధ్యాహ్నం మాట్లాడితే రాత్రి గుర్తుండదు. ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివితే ఆ స్క్రిప్ట్ మళ్ళీ రేపు వేరే స్క్రిప్ట్ ఇస్తే అదే ఆ స్క్రిప్ట్ కి ఈ స్క్రిప్ట్ కి తేడా తెలియకుండా చదివే అంత నాలెడ్జ్. ఎందుకంటే 2 లక్షలకు పైగా పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి ఇంత నాలెడ్జ్, ఇంత నిలకడ లేనితనం, ఇంత స్టెబిలిటీ లేని స్థలం, అలాగే గమ్యం లేని స్థలం, అలాగే చూస్తే ఏమనాలంటే తాడు బంగారం లేనటువంటి ఒక పార్టీని, తాడు బంగారం లేనటువంటి ఒక నాయకుడు నడిపించే విధానంలో ఈ మాటలు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎవరిని హెచ్చరిస్తారు మీరు? ఎవరిని బెదిరిస్తారు మీరు? ఎవరిని భయపెడతారు మీరు? దేనికోసం భయపెడతారు? గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎంత రూడ్గా, ఎంత అపహాస్యంగా, ఎంత జుగుప్సకరంగా మాట్లాడారు సార్. ఎక్కడైనా ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు శాసన మండలి సభ్యులు కానీ, శాసన సభ్యులను కానీ, పార్లమెంటు సభ్యులను కానీ నా కొడకల్లారని సంబోధించడం, వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా రండి తెలుసుకుందామని చెప్పు చూపించి మాట్లాడినటువంటి అతి దౌర్భాగ్యమైన నాయకులు ఎవరున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారే. ఆయన కన్నా జుగుప్సకరంగా మాట్లాడిన నాయకులు ఎవరున్నారు? ఆయన కన్నా ఆ లిమిట్ దాటిపోయి మాట్లాడిన నాయకులు ఎవరున్నారు? ఆయన కన్నా ఈ ఏమంటారు, ఒక దౌర్భాగ్యమైన స్థితిలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య అనేక రకాలుగా చిచ్చులు పెట్టి ఆ మంటతో లబ్ధి పొందాలని రాజకీయాలు చేసే నాయకుడు నాకు తెలిసినంత వరకు, పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంత వరకు ఎవరికి తెలియదు. ఆయన అంటారు 15 సంవత్సరాలు మేమా అధికారంలో ఉంటాం అనే భయాన్ని తీసుకొచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. 15 సంవత్సరాలు పొత్తు లేకపోతే, 15 సంవత్సరాలు అంటగాకపోతే, 15 సంవత్సరాలు టీడీపీతోనే బీజేపీతోనే నడవలేకపోతే కనీసం వార్డు నంబర్ కూడా అవ్వలేను, కనీసం కార్పొరేటర్ కూడా అవ్వలేను, కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వలేను అని భయపెట్టిన వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ. అందుకనే నిన్న అధిక ప్రాలాపన, అధిక ప్రసంగం చేశారని చెప్పడంలో అత్యక్తి కాదు. రైతులు తమ కష్టాలు చెప్తూ ఉంటే ఆ కష్టాలు వినట్లా. దేనికోసం వెళ్ళే పవన్ కళ్యాణ్ గారు అంటే, పాపం ఎవరో ఒక మైక్ ఇచ్చారు, సార్ మీరు 2014లో సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేసాం, అప్పుడు 2014 నుంచి 19 వరకు ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, అయినా మీ మాట మీద మేము ఓట్లేసాం గెలిచాం అని కొంతమంది రైతులు మాట్లాడితే ఆయన మైక్ కట్ చేస్తారు. ఇంకో రైతులు వేసి ఇది 2019 నుంచి జరిగిందా అని పవన్ కళ్యాణ్ గారు ఒట్టాయించి మాట్లాడితే, లేదు సార్ 40 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది, ఇటువంటి తంతే ఉంది, రైతులకు అన్యాయం జరుగుతూ ఉందని ఆ రైతు చెప్తుంటే, లేదు 2019 నుంచి ఎందుకు జరిగింది, 2019 నుంచి ఎందుకు జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఆపాదించాలని మాట్లాడారు. లక్ష్మణరావు గారు, మీరైతే కొన్ని సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. తాడు బొంగరం లేని పార్టీ అన్నారు. నిజమే, ఒకవేళ తాడు బొంగరం లేని పార్టీ, అలాంటి తాడు బొంగరం లేకుండానే మీరు ఈ స్టేజ్లోకి వచ్చేటట్టు ఉంటే, నిజంగానే ఆయన తాడు కానీ బొంగరం కానీ సెట్ చేసుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? సార్, పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల్లో నాకు తెలిసింది ఏంటంటే, ఆయనకి ఎక్కడ సీరియస్ పాలిటిక్స్,
సీరియస్ రాజకీయ నాయకుడిగా ఎదగాలన్న ఉద్దేశం లేదు. ఆయన ఏదో తన ప్యాకేజీ సంపాదించుకోవాలి, సినిమాలు తీస్తే ఎవరు చూడటం లేదు, కనీసం పట్టుమని 10 మంది వచ్చి థియేటర్లో టికెట్ కొనట్లేదు, అందుకే 1000 రూపాయలు టికెట్ పెంచుకున్నారు. అయినా ఎవరు ఆయన సినిమాలు చూడట్లా. ఇంకా సినిమాలో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా మనం సంపాదించుకోవాలి, ప్యాకేజ్ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఒక సామెతతో అడుగుతా ఉన్నాడని మేము ఇస్తున్నామని బహిరంగ టీడీపీ చెప్తా ఉన్నారు. ఎంత మేరకు సంపాదించి ఆయన ఈ యొక్క రక్త మాంసాలు అమ్ముకోవాలి, ఏదైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఆహారనిస్తులు 24 గంటలు కష్టపడి పనిచేస్తే వాళ్ళ రక్త మాంసాలని, వాళ్ళ టయాన్ని, వాళ్ళ డబ్బులు వెచ్చించి ఇచ్చేస్తే వాళ్ళ రక్త మాంసాలు అమ్ముకొని వీళ్ళు లబ్ధి పొందాలి, వాళ్ళ రక్త మాంసాలతో ఈయన డబ్బులు సంపాదించుకోవాలని ఏకైక లక్ష్యంతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారని అర్థమవుతోంది క్రిస్టల్ క్లియర్ గా. ఇక్కడ ఒకటే చెప్తాను సార్, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే సార్, మీ గతంలో ఇదే రైతులకి ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు సార్. 7,800 కోట్ల రూపాయలు ఇదే రైతులకి ఉచిత పంటల బీమా కింద మేము ఇచ్చాం. ఇదే రైతులకి ఉచిత పంటల బీమా ఇన్సూరెన్స్ చేపించాం. ఇదే రైతులకి గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర కల్పించాం. ఏం మాట్లాడతారు సార్? మా హయాంలో 1,370 రూపాయల వరిధాన్యం ఒక బస్తా మేము కొంటే 1,000 రూపాయలు 800 కొంటా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం సార్ ఇది. మరి చూసాం అరటి అనంతపురంలో, కడప జిల్లా రాయలసీమలో చూస్తే అరటి పండు కనీసం కేజీ రూపాయి ధర కూడా పలగట్ల. పాపం ఎవరైతే అరటి తోట వేసిన వ్యక్తులందరూ కూడా ఈ రోజు ఆ తోటలు తీసేసి లబోదిబమని ఏడుస్తూ ఉన్నారు. ఒక అరటి తోటే కాదు, మామిడి, చీని, అలాగే పత్తి, అలాగే మినుములు, పెసలు, అలా చూస్తే బొప్పాయి, ఇలా చూస్తే పొగాకు, మిర్చి, ప్రతిది కూడా ఏ రైతులకు మీరు న్యాయం చేశారు? ఏ రైతులకి గిట్టుబాటు ధర ఇప్పించారు?